పెద్ద అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి పేరు కాలి. కాలి తన నల్ల రంగును చూసుకొని ఎప్పుడు బాధపడేది. ఎందుకు నేను ఇంత నల్లగా ఉన్నాను, ఇతర పక్షులు ఎంతో అందంగా ఉంటాయి అని ఆలోచించేది. ఒకరోజు కాలి చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక తెల్లని హంస నీటిలో ఈదుతూ కనిపించింది. హంసమ్మ, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీలా ఉంటే బాగుండేది అంటుంది. చిరునవ్వుతో హంస, నాకంటే ఇంకా అందమైన పక్షి ఉంది, అది నెమలి అని చెబుతుంది. వెంటనే కాలి నెమలిని చూడాలని అడవికి వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడు నెమలి తన రంగురంగుల రెక్కలను విప్పి నాట్యం చేస్తుంది. కాలి దాన్ని ఆశ్చర్యంతో చూసి, నువ్వే ఈ ప్రపంచంలో అత్యంత అందమైన పక్షివి అంటుంది. నెమలి మాత్రం బాధతో, అందంగా ఉన్న ప్రయోజనం లేదు కాలి, నేను ఇక్కడ బంధింపబడ్డాను. మనుషులు నన్ను చూసి ఆనందపడతారు, కానీ నువ్వు స్వేచ్ఛగా ఎగరబలవు అని చెబుతుంది. ఆ మాటలు విన్న కాలి, నేను ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ నా జీవితాన్ని బాధగా మార్చుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న స్వేచ్ఛ ఎంతో గొప్పది అని సంతోషంగా గడపడం ప్రారంభిస్తుంది. ఈ కథలో నీతి: ఇతరులతో పోల్చుకోకుండా మన దగ్గర ఉన్నదాన్ని విలువగా భావించి సంతోషంగా ఉండాలి.